బ్యాక్ టు మై ఛానల్ వెర్స్టైల్ శ్రావ్యాను. నుమాయిష్లో స్టాల్స్, ప్రైసెస్, ఎక్కడ ఏవి బాగున్నాయి అన్నీ కూడా డిఫరెంట్ స్టాల్స్ అన్నీ కూడా మోస్ట్లీ కవర్ చేసేసాను నుమాయిష్లో. ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేశాం కాబట్టి మా కజిన్స్ మళ్ళీ వెళ్దామని చెప్పారు. సో మళ్ళీ మా కజిన్స్తో పాటు నుమాయిష్కి అయితే వెళ్ళాను. అది కూడా సండే వెళ్ళాము. అక్కడ జనం చూస్తే హైదరాబాద్లో హాఫ్ ఆఫ్ ద పీపుల్ నుమాయిష్లోనే ఉన్నారనిపించింది. ఓ మై గాడ్, ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. సో అక్కడ వీడియోస్ నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొన్ని స్టాల్స్ అయితే కవర్ చేయలేదు. సో ఆ స్టాల్స్ నిన్న కవర్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ నా వల్ల అయితే కాలేదు బికాస్ ఆఫ్ ద క్రౌడ్. సో నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ వాట్ ఐ బాట్ ఇన్ నుమాయిష్. వాచ్ ద వీడియో టిల్ ద లాస్ట్. మేమైతే ఈవినింగ్ 3కి అలా వెళ్ళాము అక్కడ నుమాయిష్ ఎగ్జిబిషన్కి. ఇక్కడ కొన్ని కవర్ చేయని ప్లేసెస్ అన్నీ చూద్దామని చెప్పి రికార్డింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ స్టాల్లో వుడ్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. కొన్ని ఏన్షియన్ థింగ్స్ కూడా కనిపించాయి. ఇక్కడ ఒక క్లాక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 1800 అలా చెప్పారు. కొన్ని స్టాల్స్లో బార్గెనింగ్ బాగానే చేస్తున్నారు, బట్ కొన్ని స్టాల్స్లో అయితే అస్సలు బార్గెనింగ్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఫిక్స్డ్ అంటే ఫిక్స్డ్ ప్రైసే పెట్టేశారు. నుమాయిష్ గేట్ నెంబర్ 3కి ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా హ్యాండీక్రాఫ్ట్ స్టాల్స్ అన్నీ కూడా పెట్టారు. ఇవన్నీ కూడా మనకి మైక్రోవేవ్ అండ్ డిష్ వాష్ సేఫ్ అన్నీ కూడా చాలా ప్రీమియం క్వాలిటీగా ఉన్నాయి. కాఫీ మగ్స్, టేబుల్ ల్యాంప్స్, బౌల్స్, ప్లేట్స్, సాసర్స్, ప్లాంటర్ పాట్స్, ఫ్లవర్ వేజెస్ అలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ కప్ అండ్ సాసర్ వచ్చి 150 రూపీస్ ఆ ప్రైస్ రేంజ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. సైజ్ అండ్ డిజైన్ బట్టి డిఫరెంట్ ప్రైసెస్ వేరీ అవుతూ ఉంటాయి. వీళ్ళ దగ్గర నాకు ఫ్లవర్ వేసెస్ అండ్ వాల్ డెకోర్ ఐటమ్స్ కూడా చాలా క్యూట్ అనిపించాయి. ఇక్కడ చూపిస్తున్న చిన్న చిన్న ఐటమ్స్, స్పూన్స్, చిన్న చిన్న బౌల్స్, ఇంకా పెన్ స్టాండ్స్, పెన్సిల్ స్టాండ్స్, సాల్ట్ అండ్ పెప్పర్ బాటిల్స్, ఇలా డిఫరెంట్ ఐటమ్స్లో చాలా క్యూట్ ఉన్నాయి అన్నీ కూడా. ఇవి అన్నీ 50, 100, 150 ఆ రేంజ్లో ఉన్నాయి ఈచ్ ఐటమ్ వచ్చి. ఈ 3 పీస్ బౌల్ సెట్ వచ్చి 500. ఇంకా ప్లాంటర్ పాట్స్, ఫ్లవర్ వేజెస్, ఇంకా చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్ కూడా. ఇక్కడ ఒక పికాక్ ప్లాంటర్ పాట్ అయితే చాలా బాగా నచ్చింది. ఇది 1000 రూపీస్ చెప్పారు. బార్గెన్ చేస్తే తగ్గిస్తారు అనుకుంటా. సో గైస్, నుమాయిష్లో నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా మీకు కంప్లీట్గా చూపించేస్తాను. సో ఎక్కడ స్టాల్స్లో, ఏ స్టాల్స్లో ఏమేమి తీసుకున్నానో అవన్నీ కూడా విత్ ప్రైస్ రేంజెస్ మీకు మెన్షన్ చేస్తాను. స్టే ట్యూన్. నేను అక్కడ నుమాయిష్లో తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. మనం అందరం నుమాయిష్కి వెళ్తే మాత్రం కంపల్సరీ బెడ్షీట్స్ అండ్ బ్లాంకెట్స్ మాత్రం కంపల్సరీ పర్చేస్ చేస్తాం కదా. సో నేను కూడా ఎవ్రీ ఇయర్ వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ కూడా వస్తుంది, సో కాటన్ బెడ్షీట్స్ అనేవి చాలా బాగున్నాయి. 500కి 3 బెడ్షీట్స్, 5x7 సైజ్వి 500కి 3 బెడ్షీట్స్ వచ్చాయి. సో ఈ 3 అయితే నేను తీసుకున్నాను. సో ఈ 3 బెడ్షీట్స్ నాకు 500కి వచ్చాయి 3. సో సైజ్ కూడా చాలా బాగుంది. ఇది దివాన్ మీదకి, అలాగే సమ్మర్లో మనం కప్పుకోవడానికి బ్లాంకెట్స్లో కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ప్యూర్ కాటన్, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. సో కలర్స్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది. సో ఈ 3 నాకు 500కి వచ్చాయి. చాలా వర్త్ అనిపించింది. ఇదైతే మంచి సీ గ్రీన్కి ఫ్లోరల్ అండ్ క్రీపర్ డిజైన్ వచ్చి గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో చాలా బాగుంది డిజైన్ అంతా కూడా. ఇది సైజ్ కూడా చాలా బాగా వచ్చింది. దివాన్ మీదకి మనకి 8 ఇంచెస్ దివాన్ మీదకి కూడా చాలా బాగా సెట్ అయింది. ఇది ఆల్రెడీ వేసి చూసాను నేను. సో సైజ్ అయితే 5x7 వచ్చాయి. ఈసారి కనుక మీరు వెళ్తే మాత్రం నుమాయిష్లో ఈ 500కి 3 బెడ్షీట్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఈ వైట్ మీద బ్రౌన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్లో ఇలా స్క్వేర్స్ డిజైన్, డైమండ్స్ డిజైన్స్ వచ్చాయి. ఇది కూడా చాలా బాగుంది బ్లాంకెట్ అయితే. ఇది కూడా ఈ 3 అనమాట 500కి. సో ఇది ఒక డిజైన్, ఇది ఒక డిజైన్. ఇది వైట్ మీద లైట్ గ్రీన్ కలర్లో మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. వేరే చోట ఈ బెడ్షీట్ అయితే తీసుకున్నాను. ఇది ఇక్కత్ డిజైన్లో వచ్చింది మొత్తం ఆల్ ఓవర్. ఇది నాకు 200 రూపీస్ పడింది. ఒకటే తీసుకున్నాను. సో లైట్ పింక్ కలర్ మీద డార్క్ పింక్ షేడ్స్ అండ్ మెరూన్ షేడ్స్లో మొత్తం ఇక్కడ డిజైన్లా వచ్చింది. ఇది కూడా డిజైన్ చాలా బాగా నచ్చి తీసుకున్నాను. 200 రూపీస్కి సింగిల్ బెడ్షీట్ వస్తుంది. ఇది 5x6 బెడ్ మీదకి బెడ్షీట్ అనమాట ఇది. సో ఇది బ్రైట్ ఎల్లో కలర్ కాంబినేషన్లో మొత్తం ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ బెడ్షీట్. ఇది మొత్తం ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా. ఇది నాకు కాస్ట్ వచ్చి 500 రూపీస్ పడింది. ఇది అయితే మనకి 5x6 బెడ్ మీదకి బాగా సరిపోతుంది.
కలర్ అయితే బాగా నచ్చింది. ఈ కలర్ లేదు నాకు, సో దీన్ని అయితే నేను తీసుకున్నాను. 500కి ఇచ్చారు. అండ్ దీనికి 2 పిల్లో కవర్స్ కూడా వచ్చాయి. సో డిజైన్ అయితే ఇలా ఉంటుంది. ఇది చూస్తున్నారా, ఇది వైట్ మీద కాఫీ కలర్ ఫ్లవర్స్ అండ్ గ్రీన్ లీవ్స్తో డిజైన్ అంతా ఆల్ ఓవర్ సేమ్ డిజైన్ వచ్చింది. ఇది చాలా మెత్తగా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంది. అండ్ మనకి ఇది 6x6.5 బెడ్కి బాగా సరిపోతుంది. 9x10 సైజ్ ఇది. సో ఇది నాకు కాస్ట్ వచ్చి 650 రూపీస్ పడింది. వాళ్ళు చెప్పడం 1000 రూపీస్ చెప్పారు, బట్ ఆఫ్టర్ బార్గైనింగ్ 650కి అయితే తీసుకున్నాము. సో బెడ్షీట్ అంతా కూడా ఇలా వస్తుంది. 9x10 సైజ్ ఇది. ఎంత కంఫర్ట్గా ఉందో, సమ్మర్లో చాలా బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్ అయితే. అగైన్ దీనికి కూడా 2 పిల్లో కవర్స్ వచ్చాయి. సైజ్ చూస్తున్నారా, చాలా బిగ్ సైజ్ వచ్చింది పిల్లో కవర్స్. సో ఇది ఫైనల్గా 650 రూపీస్కి అయితే వచ్చింది. బిగ్ సైజ్ 9x10 సైజ్. కిచెన్ యాక్సెసరీస్ అన్నీ కూడా చాలా ఉన్నాయి ఒక షాప్లో. సో అక్కడైతే ఆ కిచెన్ యాక్సెసరీస్ మీకు హాంటెడ్ హౌస్ ఉంటుంది. హాంటెడ్ హౌస్ ఆపోజిట్లోనే ఎగ్జాక్ట్గా ఉంటుంది. సో అక్కడ మీకు కిచెన్లో ఎలాంటి గ్యాడ్జెట్స్ అండ్ యాక్సెసరీస్ కావాలి అన్నా అక్కడ దొరికేస్తాయి. సో ఇది చాపర్ బోర్డ్, ఇది అందరికీ తెలిసే ఉండుంటుంది. సో 6-in-1 స్లైసర్ అండ్ చాపర్ బోర్డ్ ఇది తీసుకున్నాను. ఈ బోర్డ్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. మనకి ఆనియన్స్, ఆలు, క్యారెట్ అవి కట్ చేసుకోవడానికి ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ బ్లేడ్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి. సో ఇలా ఏదన్నా వెజిటేబుల్ పెట్టుకుని ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. అండ్ దీనికి ఒక పీలర్ కూడా ఇచ్చాడు. దీంట్లో డిఫరెంట్ చాపింగ్ బోర్డ్స్ ఉన్నాయి. డిఫరెంట్ సైజెస్లో పీసెస్ కట్ చేసుకోవడానికి డిఫరెంట్ చాపింగ్ బోర్డ్స్ ఇచ్చాడు. సో దీనికి గ్రేట్ చేసుకోవడానికి కూడా ఉంది. గ్రేట్ చేసుకోవడానికి, అలాగే పీల్ ఆఫ్ చేసుకోవడానికి ఆలు, బీట్రూట్ ఇలాంటివి కూడా ఇది ఇచ్చాడు. అండ్ డిఫరెంట్ సైజెస్లో ఈ బ్లేడ్స్ అనేవి 3 టైప్ ఆఫ్ బ్లేడ్స్ ఇచ్చాడు. సో ఇది నాకు ఆల్ ఓవర్ మొత్తం 300కి వచ్చింది ఈ సెట్. సో ఈ సెట్ వచ్చి నాకు 300. సో ఇది మనకి కిచెన్లో వంటలు చేసుకునేటప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ గ్యాడ్జెట్స్ ఉంటే మనకి ఆనియన్స్ కటింగ్, అలాగే వెజిటేబుల్స్ ఎక్కువ కటింగ్ చేసుకునేటప్పటికి ఇది బాగా యూజ్ అవుతుంది. సో 300కి వర్త్ అనిపించింది. మల్టిపుల్ పర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇది స్పోర్ట్స్ వాటర్ బాటిల్. ఇది 2 లీటర్స్ వాటర్ బాటిల్. ఇది తీసుకున్నాను. ఇది మనకి చెప్పడమే 800 చెప్పాడు, అస్సలు తగ్గించలేదు. 700గా వచ్చింది. స్టెయిన్లెస్ స్టీల్. ఇది 2 లీటర్స్ పడుతుంది వాటర్ అయితే. సో స్పోర్ట్స్, జిమ్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది బాటిల్. సో లాకింగ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది దీనికి. కిడ్స్కి కూడా యూజ్ అవుతుంది బాగా. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. దీనికి స్ట్రా కూడా ఇచ్చారు. ఇది కూడా చాలా హార్డ్ ఉంది. సో లోపలంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్. మీకు ఈజీగా క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంది. డైలీ యూస్కి ఇది యూజ్ అవుతుందని తీసుకున్నాను. ఇది 700 రూపీస్ పడింది. సిస్టమ్ కూడా చాలా బాగా ఇచ్చారు. దీన్ని ఇలా ప్రెస్ చేసుకుని దీనికి ఇలా పైకి వేసేస్తే ఇంకా అది లాక్ అయిపోతుంది. వాటర్ లీకేజ్ అనేది కూడా ఉండదు. సో మనం క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంది. ఇది ఫుల్ స్టెయిన్లెస్ స్టీల్. ఈ మంత్ మేము ట్రిప్కి ప్లాన్ చేసుకున్నాము. సో వెస్ట్రన్ వేర్ అవి తీసుకుందాం అని చెప్పి కొన్ని అయితే తీసుకున్నాను. సో ట్రిప్కి ఇవి బాగా సెట్ అవుతాయి అనిపించింది. చాలా చీప్ అండ్ బెస్ట్గా వచ్చాయి నాకు ఇవి. ఈ వైట్ టాప్, ఇది జీన్స్ అండ్ స్కర్ట్స్కి, వైడ్ లెంత్ జీన్స్కి చాలా బాగా సెట్ అవుతుంది. ప్యూర్ కాటన్. మనకి బయట స్టాల్స్కి, హ్యాంగర్స్కి ఉంటాయి కదా, సో అక్కడ తీసుకున్నాను. ఇది నాకు 150 రూపీస్ పడింది. జస్ట్ ఫర్ 150 ఇంత బ్యూటిఫుల్ టాప్ అయితే వచ్చింది. సో దీనికి ఎల్బో లెంత్ స్లీవ్స్ అండ్ టాప్ స్టైలింగ్ కూడా బాగుంది. సైడ్ ఇలాగా రౌండ్ ప్యాటర్న్ వచ్చి డిఫరెంట్గా వచ్చింది. కాలర్ కూడా వచ్చింది దీనికి. సో ఇది నాకు జస్ట్ ఫర్ 150 రూపీస్ వచ్చింది. లాస్ట్ టైం వీడియోలో మీకు కొరియన్ టాప్స్ అని చెప్పాను కదా, సో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వీడియో కవరేజ్లోనే మొత్తం టైం అంతా సరిపోయింది. సో అంత పర్చేస్ ఏమీ చేయలేదు ఎక్కువ. సో ఈసారి అయితే పర్చేసింగ్ బాగానే చేశాను. సో ఇది ఒక టాప్. ఇప్పుడు చెక్స్ ప్యాటర్న్ ఎంత బాగా నడుస్తుందో కదా, సారీ నడవట్లేదు, పరిగెడుతుంది అనుకోండి.
ఎక్కడ చూసినా ఇప్పుడు ట్రావెలింగ్ అవుట్ఫిట్స్, ఒకేషన్ అవుట్ఫిట్స్ అన్నీ కూడా ఈ చెక్స్లోనే ఉన్నాయి. ఈవెన్ శారీస్ కూడా చెక్స్లో వస్తున్నాయి. అన్నీ కూడా ఈ మంచి బ్రైట్ కలర్స్లో రెడ్, పింక్, ఎల్లో, లెమన్ ఎల్లో, గ్రీన్ వీటిలో చాలా బాగుంటున్నాయి కలర్స్. సో ఈ చెక్స్ ప్యాటర్న్లో నేను ఒక పెప్లం టాప్ అయితే తీసుకున్నాను. ఇది నాకు 350 రూపీస్ పడింది. ఇది ఫ్రీ సైజ్, మనకి బ్యాక్ సైడ్ ఇలా స్ట్రెచబుల్ వస్తుంది. సో ఇది ఎలాంటి సైజ్ వాళ్ళన్నా ఈజీగా వేసుకోవచ్చు. ఇది పెప్లం టాప్, సో జీన్స్ మీదకి చాలా బాగా సెట్ అవుతుంది. ఇది ఇక్కడ మనకి టై చేసుకోవడానికి డోరీస్ కూడా ఇచ్చాడు. సో ఇది మనకి బోలా వస్తుంది ఇక్కడ పర్ఫెక్ట్గా చేసుకుంటే. ఇది హ్యాండ్స్ కూడా ఇలా కఫ్ స్లీవ్స్లా వచ్చాయి. వెస్ట్రన్ వేర్కి ఇది చాలా బాగా సెట్ అవుతుంది. ఇది నాకు 350 రూపీస్ పడింది. ప్యూర్ కాటన్. అండ్ ఈ లైట్ బ్రౌన్ కలర్ది నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా జస్ట్ ఫర్ 150 రూపీస్ వచ్చింది. ఇది కూడా జస్ట్ హ్యాంగర్స్కి అక్కడ కొన్ని స్టాల్స్లో అయితే ఉన్నాయి. సో ఇది కాలర్ అయితే డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చింది. మొత్తం ఈ బ్లాక్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది డీటెయిలింగ్ అంతా. అండ్ టాప్ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది. షర్ట్ టైప్ ఆఫ్ బటన్స్ వచ్చినాయి ఇక్కడ. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి కాలర్ చూసారో డిఫరెంట్గా వచ్చింది. స్క్వేర్ టైప్ ఆఫ్ కాలర్ అనమాట ఇది. బ్యాక్ సైడ్ ఇలా మనకి ఓన్లీ బార్డర్లోనే వర్క్ వచ్చింది. అండ్ ఫ్రంట్ సైడ్ మొత్తం చిన్న చిన్న డిజైన్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ పఫ్ స్లీవ్స్ వచ్చాయి, చిన్న పఫ్ స్లీవ్స్. ఇది కూడా బ్లాక్ జీన్స్ ఆర్ ట్రౌజర్స్ మీదకి చాలా బాగా సెట్ అవుతుంది. ఇది కూడా నాకు జస్ట్ ఫర్ 150 రూపీస్కి వచ్చింది. చాలా బాగుంది కదా. మెటీరియల్ కూడా చందేరి ఫ్యాబ్రిక్లో చాలా బాగుంది. కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది. లోపలైనా ట్యాంక్ టాప్స్ అలాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ బ్రైట్ రెడ్ కాదు, కొంచెం పింకిష్ అండ్ రెడ్ షేడ్లో వచ్చింది ఇది. సో ఇది కూడా ఒక వెస్ట్రన్ టాపే. ఇది కూడా మనకి షర్ట్ టైప్ ఆఫ్ ఫ్రంట్ ఓపెన్ బటన్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ కొంచెం డీటెయిలింగ్ ఇలాగా వేస్ట్ దగ్గర షేప్ తెలియడం కోసం కొంచెం ఈ డీటెయిలింగ్ అనేది ఇచ్చారు. చాలా బాగుంది వేసుకున్నాక. చాలా బాగుంది క్లాత్ అయితే. లెనిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్లో ఉంది కొంచెం. సో దీనికి కొంచెం షార్ట్ స్లీవ్స్ వచ్చాయి, నార్మల్ స్లీవ్స్. సో బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది. ఇది కూడా జీన్స్ ట్రౌజర్స్ స్కర్ట్స్కి చాలా బాగా సెట్ అవుతుంది. ఇక్కడ మీకు చూస్తే ఈ కాలర్ దగ్గర చిన్నగా డీటెయిలింగ్ అనేది లేస్ లాగా అటాచ్ చేశారు. ఇది కూడా నాకు 150 రూపీస్కే వచ్చింది. అండ్ బ్లాక్ ఎన్ని ఉన్నా కూడా బ్లాక్ అనేది నచ్చిందంటే అస్సలు వదలలేం కదా. సో ఇది ఒక లేస్ టైప్ ఆఫ్ క్రోచెట్ టాప్. ఇది జస్ట్ ఫర్ 100 రూపీస్కి వచ్చింది నాకు. 100 రూపీస్ కదా అని తీసేసుకున్నాను. చాలా బాగుంది ఇది. ఈ హ్యాండ్స్కి ఇదంతా కూడా కొంచెం ఫ్లాస్లా వచ్చి ఇదంతా కూడా క్రోచెట్లా వచ్చింది. కింద కూడా మనకి షేప్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. ఇది జస్ట్ ఫర్ 100 రూపీస్కి వచ్చింది నాకు. సో చీప్ కదా. చాలా బాగుంది కదా టాప్ అయితే. ఈ కొరియన్ టాప్స్ ఇక్కడ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. సో ఇలాంటివి చాలా కలర్స్ అండ్ డిజైన్స్లో ఉన్నాయి మనకి. ఇది చాలా స్ట్రెచబుల్. ఎలాంటి సైజ్ వాళ్ళకన్నా సేమ్ సైజే. సో ఇదే అందరికీ ఆల్మోస్ట్ సరిపోతుంది. సో మనకి ఇది ఫుల్ స్లీవ్స్లో కొంచెం ఈ కలర్ బ్రిక్ కలర్ అని చెప్పచ్చు. బ్రిక్ కలర్ అండ్ మెరూన్ అనుకోండి. బ్లాక్ డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా వచ్చింది. మనకి ఇది సాఫ్ట్ నెట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. బట్ ఇది మరీ సీత్రూలా ఉండదు. మనకి కొంచెం లైట్గా సీత్రూ ఉంటుంది, బట్ మరీ అంతలా ఉండదు. సో మనకి ఇది చూస్తుంటే మీకు హ్యాండ్కి చూస్తున్నారా, అసలు సీత్రూ లేదు. సో ఇది శారీస్ మీదకి అలాగే క్రాప్ టాప్స్ మీదకి చాలా బాగుంటుంది.
దీనికి ప్లెయిన్ బ్లాక్ శారీ వేసుకున్నా చాలా ట్రెండింగ్గా ఉంటుంది. సో ఇది మనకి ఫుల్ హ్యాండ్స్ వచ్చి బ్యాక్ సైడ్ ఒక డిజైన్, బ్యాక్ సైడ్ కూడా ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది, ఫ్రంట్ కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది. సో ఇది ఎలాంటి సైజ్ వాళ్ళకన్నా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. కొరియన్ అవుట్ఫిట్స్లో ఇది కూడా చాలా ట్రెండింగ్ ఇప్పుడు. సో ఇందులో స్కిన్ కలర్కి బ్లాక్ కాంబినేషన్, గ్రీన్కి బ్లాక్ కాంబినేషన్, అలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో బ్లాక్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఇది నేను శారీకి స్టైల్ చేద్దామని ఈ క్రాప్ టాప్ అయితే తీసుకున్నాను, అంటే బ్లౌజ్ లాగా పేరప్ చేద్దామని చెప్పి. సో హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. 350 రూపీస్కి వచ్చింది ఈ టాప్. ఈ టాప్స్ ఏదన్నా సరే 350 రూపీస్ మనకి. ఇదంతా కూడా పైన వెల్వెట్ డిజైన్ వచ్చింది మనకి, ఈ నెట్ మీద వెల్వెట్ డిజైన్ అనమాట. చాలా బాగుంది, డిజైన్ కూడా చాలా బాగుంది. 100 రూపీస్ స్టాల్ అనేది ఉంది, ఏ టాప్ తీసుకున్న 100 రూపీస్. ఈ వైట్ క్రోచెట్ టాప్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. ఇది నాకు బార్గెన్ చేస్తే 50 రూపీస్కే ఇచ్చారు, చిన్నది కదా అని చెప్తే. సో నేను ఇది యాక్చువల్లీ ఇలా వేయలేమనుకోండి, బట్ చాలా బాగా నచ్చింది నాకు. ఇది ఏదో ఒక రకంగా స్టైల్ చేద్దామని చెప్పి ఇదైతే తీసుకున్నాను. ఫుల్ క్రోచెట్, ఫుల్ వైట్, ఎంత బాగుందో. ఫుల్ హ్యాండ్స్ మెరూన్ కలర్ ఫ్రాక్ లాంటిది దాని మీదకి ఇలా పైన వేసుకుంటే అదిరిపోతుంది. ఇది చాలా బాగుంది కదా. జస్ట్ ఫర్ 50 రూపీస్ ఐ గాట్ దిస్ క్యూట్ డ్రెస్. అండ్ ఇంకా నేను లాస్ట్ టైం వీడియోలో కొరియన్ అని చెప్తూనే ఉన్నాను కదా. సో కొరియన్ నైట్ డ్రెస్ కూడా ఈసారి తీసుకున్నాను. ఎక్కడైనా సరే కొరియన్ నైట్ డ్రెస్ 600 ఫిక్స్. ఇప్పుడు మనకి ఎలాగో సమ్మర్ వస్తుంది అండ్ ఈ నైట్ డ్రెస్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, స్మూత్ ఉండి అలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఐ లవ్డ్ ఇట్. సో ఇది కొంచెం ఫంకీగా కాలర్ వచ్చిన నైట్ డ్రెస్. ఇది మనకి కాలర్ వచ్చి చాలా స్టైలిష్గా పైజామాస్ ఉంటాయి కదా, సో కొరియన్ పైజామాస్ అనమాట. ఈ హ్యాండ్కి కూడా బాగా ఇచ్చాడు. సో ఇది బాటమ్ అండ్ ఇది టాప్. ఇది మీరు ఎక్కడ తీసుకున్నా 600 రూపీసే. అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్యాబ్రిక్ అండ్ కలర్ కూడా. క్యూట్ ఉంది కదా. సమ్మర్లో ఇలాంటి నైట్ డ్రెస్సెస్ పైజామాస్ చాలా బాగుంటాయి. అండ్ బయట ఇంకొక చోట ఇది తీసుకున్నాను. ఇది కూడా కొంచెం ఎల్లో కలర్కి పింక్, బేబీ పింక్ ఫ్లోరల్స్ వచ్చాయి మొత్తం అంతా కూడా. పాకెట్స్ విత్ షర్ట్ మోడల్ ఇది. దీనికి కూడా సేమ్ కాలర్ వస్తుంది, సేమ్ రెండు కూడా సేమ్ టైప్ ఆఫ్. ఇది నాకు 500కి వచ్చింది. బయట వేరే స్టాల్ అని చెప్పాను కదా, సో అక్కడ ఇది 500కి వచ్చింది. సైజెస్ అయితే ఎక్కువ లేవు. బెటర్ మీరు సైజ్ తీసుకునేటప్పుడు షర్ట్ కొంచెం లూజ్ అయినా బాటమ్ కూడా కొంచెం నెక్స్ట్ సైజ్ తీసుకోండి. యాక్చువల్లీ నాది ఇది M సైజ్, బట్ మేము XL తీసుకున్నాము. సో ప్యాంట్స్ కొంచెం సైజ్ చిన్నగా ఉన్నాయి, సో దాన్ని బట్టి మీరు ట్రై చేయండి. టాప్స్ అయితే కొంచెం లూజ్ అయినా పర్వాలేదు, బట్ బాటమ్ అనేది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉండాలి కదా, సో అందుకని కొంచెం లూజ్ ఉన్న సైజే తీసుకున్నాము. నైట్ డ్రెస్సెస్ కంఫర్ట్గా ఉంటేనే బాగుంటాయి కదా. అండ్ 2 వెస్ట్రన్ డ్రెస్సెస్ కూడా తీసుకున్నాము, ఫ్రాక్స్ మోడల్ కొరియన్ వెస్ట్రన్ డ్రెస్సెస్ ఇవి కూడా. నేను మీకు లాస్ట్ టైం ఒక వీడియోలో కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ స్టాల్ గురించి. చాందిని జైపూర్ అనే స్టాల్, ఇక్కడ స్టాల్ నెంబర్ 132 అండ్ 133. ఇక్కడ అన్నీ కూడా కొరియన్ అవుట్ఫిట్సే ఉంటాయి. కొరియన్ షర్ట్స్ అయితే కూడా చాలా బాగున్నాయి. షర్ట్ ఫ్యాబ్రిక్ కూడా మంచి సాఫ్ట్ అండ్ లెనిన్ ఫ్యాబ్రిక్స్లో ఉన్నాయి. ఏదైనా సరే 350 రూపీస్. అండ్ ఇక్కడ డ్రెస్సెస్ ఏదైనా సరే 999 రూపీస్. మీరు ఈ టైప్ ఆఫ్ కలెక్షన్స్ కోసం నుమాయిష్కి వెళ్తే మాత్రం ఈ స్టాల్ అస్సలు మిస్ అవ్వద్దు. నేనైతే ఈ గ్రీన్ కలర్ అండ్ వైట్ వర్క్ వచ్చిన ఈ డిజైన్ అవుట్ఫిట్ అయితే తీసుకున్నాను. ఇది ట్రిప్ కోసం తీసుకున్నాను. సో ఇది కొంచెం లాంగ్ ఫ్రాక్ వస్తుంది, అంటే మనకి యాంకిల్ లెంత్ వస్తుంది అనమాట. సో ఇది చూస్తున్నారా, ఇక్కడ మనకి పైన కాలర్ దగ్గర కూడా చాలా బాగా వచ్చింది. ఈ కింద మనకి ఫ్రిల్స్ వచ్చాయి అనమాట. ఇలా టాప్ అంతా కూడా ఈ లైట్ గ్రీన్ కలర్ మీద వైట్ ఎంబ్రాయిడరీ వచ్చింది మొత్తం. బ్యాక్ సైడ్ అంతా ప్లెయిన్ వస్తుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ అండ్ కంఫర్ట్గా ఉంది. లైనింగ్ కూడా ఉంది, కింద వరకు లైనింగ్ కూడా వచ్చింది మీకు. ఇక్కడ డ్రెస్సెస్ ఏది తీసుకున్నా 999. మీరు ఏమన్నా కొంచెం బార్గెన్ చేస్తే ఒక 50-100 అలా తగ్గిస్తున్నారు. మొత్తం వర్క్ అంతా కూడా చాలా బాగా వచ్చింది, కంఫర్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం. ఈ కలర్ అస్సలు లేదు నా దగ్గర, సో ఈ కలర్ ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను.
హ్యాండ్స్ కూడా చిన్న పఫ్ స్లీవ్స్ లాగా వచ్చాయి, క్యూట్ ఉన్నది. డ్రెస్ అయితే చాలా బాగుంది. కింద ఫ్రిల్స్ అయ్యి వచ్చి మనం జస్ట్ ఫ్రాక్లా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఐ గోట్ ఇట్ ఫర్ 800, ఎందుకంటే నేను 2 డ్రెస్సెస్ తీసుకున్నాను కాబట్టి. ఇవన్నీ కూడా మీకు నేను ట్రిప్లో స్టైల్ చేసి చూపిస్తాను. స్టే ట్యూన్ ఫర్ ద వీడియోస్. అండ్ ఈ టాప్ కూడా అదే స్టోర్లో తీసుకున్నాను. ఇది పీచ్ కలర్ మీద వైట్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. మొత్తం ఇదంతా కూడా ఊల్ టైప్ ఆఫ్ థ్రెడ్ అనమాట. థ్రెడ్కి మొత్తం థ్రెడ్తో వర్క్ వచ్చింది. ఇది ఒక 4 లేయర్స్ ఉన్న డ్రెస్. ఇది మ్యాక్సీ డ్రెస్లా వస్తుంది మనకి. దీనికి హ్యాండ్స్ కూడా బాగా ఇచ్చాడు. బ్యాక్ సైడ్ కూడా హ్యాండ్స్కి డిజైన్ వచ్చింది. అండ్ ఫ్రంట్ కూడా డీటెయిలింగ్ బాగా వచ్చింది. ఇదంతా కూడా బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ కొరియన్ డ్రెస్సెస్కి మోస్ట్లీ ప్లెయినే వస్తాయి. అంటే ప్లెయిన్ అంటే మనకి ఫ్రంట్ వచ్చిన ఫ్యాబ్రిక్లోనే డిజైన్ రాదు. బ్యాక్ సైడ్ అంతా ఇలా ప్లెయిన్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ మ్యాక్సీ డ్రెస్. ఇది కూడా జస్ట్ ఐ గాట్ ఇట్ ఫర్ 800 రూపీస్. కలర్ కూడా చాలా బాగుంది కదా. ఈ బ్లాక్ టాప్ కూడా తీసుకున్నాను. ఇది బయట ఒక స్టాల్లో హ్యాంగర్కి ఉంది, అంటే బయట ర్యాక్స్కి ఉంటాయి కదా, సో అది జస్ట్ ఐ గాట్ ఇట్ ఫర్ 200 రూపీస్. స్ట్రైట్ కట్ కుర్తా టైప్, ఏ లైన్ కుర్తా టైప్, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా వస్తుంది. బ్లాక్ లెగిన్తో పేరప్ చేయొచ్చు, ఆర్ సింపుల్ ఇలా ఫ్రాక్లా కూడా వేసుకోవచ్చు. ఏ లైన్ కుర్తా టైప్ వస్తుంది. ఇక్కడ స్టాల్ నెంబర్ 715లో బాలీవుడ్ స్టైల్ పార్టీ వేర్ డ్రెస్సెస్, బీడ్స్, ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్స్ కావాలి అనుకుంటే యూ మస్ట్ విజిట్ ది స్టాల్. ఇక్కడ ప్రతిదీ కూడా హ్యాండ్తో చేసిందే, అంతా చాలా స్టైలిష్గా ఉన్నాయి. ये शिरागे साड़ी पे, ब्लाउज पे, टॉप पे, ड्रेस पर, सब पर चलता है. आपको इसमें बहुत डिज़ाइन मिलते हैं, बच्चों के लिए भी बड़ों के लिए भी. फ्री साइज होता है ये देखो. ये कितना? ये 1500 का है मैडम. इसमें भी अलग अलग प्राइस होते हैं हमारे पास. ये हमारा स्टॉल नंबर है मैडम. జాకెట్స్, డ్రెస్సెస్, టాప్స్ అన్నీ కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఏదన్నా సరే మినిమం 3 days పడుతుందంట, హ్యాండ్ ఎంబ్రాయిడరీ కాబట్టి. మొత్తం అన్ని బీడ్స్తో చాలా బాగుంది. ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనుకుంటే ఒకసారి ఈ స్టాల్ విజిట్ చేయండి, 715 స్టాల్. हैंड वर्क इसके बैग में जिप मिलेगा और स्ट्रेचेबल है. साइज अभी अवेलेबल नहीं थे, ज़्यादातर एक पीस होता है मेरे पास इसका, ओनली 1 पीस. ये टेबल मेट, ये देखो पर्स. स्टॉल नंबर डाला हुआ है 750. ये देखो Habibi, come to Dubai. बोलो और वर्क है दोनों तरफ. యా జ్యూతీస్ తీసుకున్నాను. ఇది మొత్తం కూడా బ్లాక్ బీడ్స్ వర్క్ వచ్చింది. మొత్తం అంతా కూడా చాలా స్మూత్ ఉంది. ఇదంతా కూడా వెల్వెట్ డిజైన్ వచ్చింది. ఎథ్నిక్ వేర్ అలాగే పార్టీ వేర్ అవుట్ఫిట్స్కి ఉంటాయి, చాలా కంఫర్ట్ ఉన్నాయి. సారీ, ఇది అండ్ ఇది నాకు 2 pairs కలిపి 600 రూపీస్కి వచ్చాయి. అంటే ఈచ్ వన్ 300 రూపీస్కి వచ్చింది. చాలా కంఫర్ట్ ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ జ్యూతీస్ కోసం నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. సో ఈ వర్క్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. పార్టీ వేర్ అవుట్ఫిట్స్కి అయితే ఇది చాలా బాగా సెట్ అవుతుంది. అక్కడ ఆఫ్ఘనిస్తాన్ స్టోర్స్ వాళ్ళ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, అవి మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే నేను పర్సనల్గా డిఫరెన్సెస్ అనేవి చూసాను. వాల్నట్స్ అనేవి జస్ట్ చిన్న పీస్ తీసుకుని ఇలా ప్రెస్ చేస్తుంటే మనకి ఆయిల్ కూడా వస్తుంది దాంట్లోంచి బాగా. సేమ్ అదే నేను నైట్ వచ్చాక ఇంట్లో ట్రై చేశాను. ఇంట్లో ఉన్న వాటికి అసలు అవి కొంచెం కూడా ఆయిల్ రావట్లేదు. పావు తీసుకున్నాను. వాల్నట్స్, ఖర్జూరం, అంజీరా, ఇవి కూడా మనకి ఉమెన్స్కి ఐరన్ కోసం చాలా యూస్ఫుల్ ఉంటాయి. ఇవి సీడ్స్ లోపల ఓపెన్ చేసి మరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. లోపల సీడ్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఇవన్నీ కూడా పావు కేజీ అలా తీసుకున్నాము. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అక్కడ ఉన్న మనకి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అండ్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. కొన్ని తీసుకున్నాను, అవి మీకు చూపించాను.
అక్కడ స్టాండ్స్కి పెట్టారు. సో ఇదైతే నేను 100 రూపీస్కి తీసుకున్నాను. ఇక్కడ 100, 80, 60 ఆ రేంజ్లోనే తీసుకోండి. 100 కన్నా ఎక్కువ అయితే వేస్ట్. సో ఇదంతా కూడా మిర్రర్స్ వచ్చి కింద ఇలా మువ్వల్లా వచ్చాయి. సో ఇది శారీస్ మీద అలాగే డ్రెస్సెస్ మీదకి చాలా బాగా సెట్ అవుతుంది. ఇది కూడా జస్ట్ ఫర్ 100 రూపీస్. అండ్ ఈ క్యూట్ ఇయర్ రింగ్స్ వెస్ట్రన్ అవుట్ఫిట్స్కి అలాగే ఫ్రాక్స్కి చాలా బాగా సెట్ అవుతాయి. ఈ గోల్డ్ యాంటీ టర్నిష్ జ్యువెలరీ ఇవి. ఇది జస్ట్ ఐ గాట్ ఇట్ ఫర్ 50 రూపీస్. ఇది 50, ఇది 50. కర్వ్ వచ్చి ఇలాగా రింగ్ టైప్ ఆఫ్ జ్యువెలరీ అనమాట. ఇది ఒక స్టోన్ వచ్చింది. ఇది కూడా 50 రూపీస్. అండ్ ఇది జస్ట్ మనకి బో షేప్లో వచ్చిన ఇయర్ రింగ్. నుమైష్లో నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా మీకు చూపించాను కదా, విత్ ప్రైసెస్ అండ్ మోస్ట్లీ స్టాల్స్ కూడా నాకు వీలైనంత వరకు మీకు చూపించడానికే ట్రై చేశాను. ఈ అన్నిటిలో మీకు ఏది వర్త్ అనిపించింది, ఏది బాగా నచ్చిందో కమెంట్ బిలో. నుమైష్ గురించి కంప్లీట్ వాక్ త్రూ చూడాలి అనుకుంటే ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను ఒక 3 వీక్స్ బ్యాక్. సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. మొత్తం మీకు నుమైష్ A to Z అంటే మోస్ట్లీ ట్రై చేశాను. విత్ స్టాల్స్, డీటెయిల్స్, టైమింగ్స్, ప్రైసెస్ అన్నీ కూడా మెన్షన్ చేశాను. థ్యాంక్ యూ everyone. Thank you for watching. Bye bye. See you again in the next video. Until then, bye bye.